అందరికీ నమస్కారము. వెల్కమ్ టు కేదస్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను క్యారెట్ లడ్డూ రెసిపీని చూపించబోతున్నానండి. 2 క్యారెట్స్తో 1 కప్పు క్యారెట్ తురుముతో మనము లడ్డూలను చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా సాయంత్రం పూట ఇలా చేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది కదా. అంతేకాదు పండుగలప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ మనకి ఈ రెసిపీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కూడా. సో చిటికలో మనం చేసేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో తయారైపోయే రెసిపీ అండి. జ్యూసీగా ఉండే ఈ క్యారెట్ లడ్డూని ఎలా అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత 2 క్యారెట్లను 1 కప్పు వచ్చే వరకు తురుముకొని ఇలాగా పచ్చివాసన పోయే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చివాసన పోయింది కదా. క్యారెట్లో ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది కదా. పిల్లల నుంచి పెద్దలకు కూడా చక్కగా మంచి స్నాక్స్ రెసిపీ కూడా అండి ఇది. క్యారెట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో ఇలా మనం సాయంత్రం పూట ఇలా లడ్డూగా చేసుకుంటే స్నాక్స్గా చాలా బాగుంటుంది కదా. ఆ తర్వాత నేను ఇందులో 1/2 కప్పు పాలు అనేది యాడ్ చేసుకున్నాను. పాలల్లో ఉడికితే మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా నేను బాగా దగ్గరికి అయ్యే వరకు, డ్రై అయ్యే వరకు నేను ఇలా కలుపుకుంటున్నాను. మీరు పాలు బదులు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పాలల్లో వేస్తే క్యారెట్ అనేది చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నేను పాలని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ మిశ్రమం చూసారా ఎలా దగ్గరికి అయిపోయిందో. ఇలా 1 నిమిషం వరకు కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది కదా. ఆ తర్వాత నేను 1/2 కప్ అంతా బెల్లం తురుముని వేసుకుంటున్నాను. స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1/2 కప్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ఆల్రెడీ తీగా ఉంటుంది కాబట్టి నేనైతే 1/2 కప్పు యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడి కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. నేను వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇలా నేను బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిస్తానండి. ఇప్పుడు చల్లారిపోయింది కదా, మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చాలా జ్యూసీగా ఉంది కదా. ఇప్పుడు నేను వీటిని ఉండలుగా చేసేసుకుంటున్నాను. లడ్డూ షేప్లో చేసుకుంటున్నానండి. చూసారా ఎంత చక్కగా మనకి ఈ లడ్డూ అనేది రెడీ అయిపోయిందో. చాలా తేలిగ్గా మనకి ఈ క్యారెట్ లడ్డూ అనేది రెడీ అయిపోయింది కదా. కేవలం 10 నిమిషాలు కూడా టైం పట్టదండి మనకి ఈ క్యారెట్ లడ్డూ తయారు చేసుకోవడం. ఇప్పుడు నేను అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా మనకి ఈ లడ్డు తయారైపోయింది చూసారా. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా కేవలం 10 నిమిషాల్లో మనము ఈ స్వీట్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. మీకు ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి. జ్యూసీగా లడ్డు అనేది చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ రూపాన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.